బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని చాలా లేట్గా అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపెనింగ్గా ఉంటుంది. ఏం ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఒకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మేడం, మకర రాశి వారికి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒకసారి మాకు చెప్పండి. తప్పకుండా. సో మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 2026 ఎట్లా ఉండబోతుందండి ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి ఏంటి అంటే బిజినెస్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అన్ని రకాలుగా బాగుంది వీళ్ళకి. ఓకే, కార్డ్స్ అన్నీ బాగున్నాయి. చిన్నగా ఏంటంటే భార్యాభర్తల మధ్యలో చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అనమాట. అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, భార్య ఆర్ భర్త ఎవరైతే ఉన్నారో
మకర రాశి వాళ్ళకు ఉండే భార్యాభర్త వాళ్ళ నుంచి సరైన సపోర్ట్ ఈ నెల దొరకదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా సపోర్ట్ చేస్తున్నానన్న ఒక ఫీలింగ్లో ఉంటారు, బట్ వాళ్ళకి అంత సపోర్ట్ దొరకదు అనమాట. సో ఆ ఒక్క విషయంలో కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదేవిధంగా మకర రాశి వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ విషయాలలో కొంచెం జాగ్రత్త పడి ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనీ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అనమాట. అంటే ఇప్పుడు మీరు సేవ్ చేసే మనీ ఏదైతే ఉంటుందో అది మీ ఫ్యూచర్కి పనికి వస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే అన్ని అంటే బిజినెస్ పరంగా బాగుంది, వర్క్ పరంగా బాగుంది, రిలేషన్షిప్స్ చిన్న కరెక్షన్, ఇవి నేను చిన్నగా అనమాట. ఇది ఒక్కటే ఓవరాల్గా ఇలాగే ఉంటుందని కాదు, ఓవరాల్గా ఎనర్జీ ఆఫ్ ద మంత్ చాలా ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఇంకొక వార్నింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే పిలవని పేరంటానికి వెళ్ళడం అంటారు కదా, సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దు. మీకు ఎక్కడైతే వెల్కమింగ్గా ఉండరో, మిమ్మల్ని ఎవరైతే పిలవరో, మిమ్మల్ని ఎవరైతే యాక్సెప్ట్ చేయరో వాళ్ళ దగ్గరికి ఎటువంటి పరిస్థితుల్లో ఈ నెల వెళ్ళకండి. అవమానం, మనం ఉగాది స్టార్టింగ్లో అవమానం, రాజపూజ ఇవన్నీ చూస్తాం కదా, సో అట్లా వెళ్ళిన దగ్గర మీకు కొంచెం ఇన్సల్ట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మీకు ఫేవరబుల్ కలర్ ఈ మంత్ పర్పుల్ కలర్ అనమాట. పర్పుల్ మీకు 2 కలర్స్ వచ్చినాయి, పర్పుల్ అండ్ గ్రీన్, ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒక ఎక్సలెంట్ ఒక బ్యూటిఫుల్ కార్డ్ ఏంటి అంటే, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈ మంత్లో మకర రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి ఫీల్ ప్రౌడ్ అనమాట. కొంచెం ప్రౌడ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో పేరెంట్స్కి, అవన్నీ ఎక్కువగా మీ పిల్లల వల్ల మీకు చాలా హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది ఈ మంత్లో. ఓకే, అండ్ అదేవిధంగా ఏంటంటే చాలా కేసెస్లో మీ మనసులో అంటే మీరు ఒకటి చేయాలనుకుంటున్నారు బట్ ఇంకొకటి ఏదో చేస్తారు. కోర్సెస్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఎనీథింగ్. కాకపోతే ఇప్పుడు ఈ మంత్ ఎక్సలెంట్ టైం ఏంటంటే మీ ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫాలో అవ్వడానికి ఎక్సలెంట్ మంత్ అనమాట. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఒక డైలమాలో ఉంటాం, నేను ఈ పని చేస్తే మా పేరెంట్స్ వద్దంటున్నారు, నాకు ఇది సక్సెస్ఫుల్ అవ్వకపోతే నాకు మళ్ళీ ఇబ్బంది పడతారు నా పేరెంట్స్, అట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు ఉంటుంటాయి. కాబట్టి ఈ మంత్ ఎట్లాంటి ఎనర్జీస్ అంటే మీ ప్యాషన్, కొంతమందికి మూవీస్కి వెళ్ళాలని ఉంటుంది, కొంతమందికి ఇంకొకటి ఏదో చేయాలని ఉంటుంది. సో ఆ ప్యాషన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ మంత్ కనుక మీరు స్టార్ట్ చేయగలిగితే మీకు రిజల్ట్స్ అవుట్కమ్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో వీళ్ళకి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ వీళ్ళకి లక్కీ నెంబర్ 8 and 4, లక్కీ డేట్ 4, 13, 22, స్పెషల్ డేట్ వీళ్ళకి 14th of April. 14th April తర్వాత నుంచి వీళ్ళకి ఎనర్జీలో మంచి షిఫ్ట్ ఉంటుంది అనమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్గా వీళ్ళకి ఉంటుంది. ఇనీషియల్గా కొంచెము భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు ఇవన్నీ ఉన్నా కానీ 14th April నుంచి ఇవన్నీ కవర్ అయిపోయి. ఓకే ఓకే, సో వీళ్ళకి ఒక్క రెమెడీ ఏంటంటే ఏదైనా ఒక శుక్రవారము 11 కమలా పూలతోటి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ అష్టోత్తరం చదివితే సరిపోతుంది. ఫైనాన్షియల్ లాసెస్ అవి అవ్వకుండా వర్క్ అవుతుంది. ఓకే ఓకే మ్యామ్, మకర రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ ఎలా ఉంది అనేది అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.